వెరీ గుడ్. ఓకే. మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయండి మీ డౌట్స్ సార్తో. విమలమ్మ గారు అడగండి సార్. ఫస్ట్ నేనేనా? మీరే ఫస్ట్. సార్ మేడంకి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది డ్రీమ్ లో, అది మీతో షేర్ చేస్తానన్నారు సార్, చెప్పండి అమ్మా. నమస్తే వంశీ సార్. నమస్తే, చెప్పండి. అప్పుడు పోయిన నెల మీరు క్లాస్ తీసుకున్నారు కదా సార్, అప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అయింది సార్ డ్రీమ్ లో. ఎలాగంటే నేను చేసిన కర్మలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా సార్. అప్పుడు మహాదేవుడిని ఇన్వైట్ చేసినాను, మహాదేవుడు వచ్చినాడు. ఆ కర్మలు ఏం చేస్తున్నానో మీరందరు రండి ఇన్వైట్ చేస్తే పెద్ద దేవస్థానం సార్, పాతది. దాంట్లో లక్షల కొద్ది వచ్చినాయి సార్ ఆత్మలు. చిన్నగా నాకు కనిపిస్తా ఉంది ఆ సైజు, అన్ని వచ్చినాయి. క్షమించండి అంటే అవి నా పక్కకు కూడా చూస్తా, మంకీస్ సార్ వచ్చిండేది, కోతులు. అది నన్ను చూస్తాను కూడా. మహాదేవుని అడిగినాను, మహాదేవ క్షమించండి, మీరు ఈ ఒక్కసారికి నాకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, పరివర్తన చేసుకుంటాను అని అడిగినప్పుడు మహాదేవుడు చూసినా కూడా అవి మహాదేవుడిని చూస్తాలేదు. అమ్మ కూడా ఉన్నారు, పార్వతీమాత కూడా ఉన్నారు. మళ్ళీ మహాదేవుడి పక్కకు తిరిగి చూస్తే ఆంజనేయ వచ్చినారు. ఆంజనేయ వచ్చి నోరు బుడ్డగా చేసుకొని ఉఫ్ఫని గాలి ఊపినారు. అవంతా వైట్ ఎనర్జీగా అయినాయి సార్. వైట్ ఎనర్జీగా అయినప్పుడు అవి వచ్చి మహాదేవుడికి చెప్తూ ఉన్నాయి, ఈమె నుండి మేము మీ దర్శనం చేసుకోగలిగినాము, ఈమెను మేమేం క్షమించేది, ఆమెకు మేమే థ్యాంక్స్ చెప్పుకోవాలా అని అన్నాయి సార్. అప్పుడు మహాదేవుడు అర్ధచంద్రాకారం షేప్ లో త్రిశూలం ఇట్లా అన్నారు. వైట్ ఎనర్జీగా అయ్యి అవంతా విశ్వానికి వెళ్ళిపోయింది సార్. ధ్యానంలో వచ్చిందా, కళలో వచ్చిందా? అది మర్చిపోయినాక సార్, ధ్యానంలో సార్. వెరీ గుడ్. ధ్యానంలో వచ్చిన అనుభవాలు ఎవరు కూడా ఉత్సాహంతో తీసుకోండి, వాటిని పరిగణలో తీసుకోవద్దు. అంటే వాటిని ఇన్వెస్టిగేషన్ చెయ్యొద్దు, ధ్యాన అనుభవాలు ఇన్వెస్టిగేషన్ చెయ్యొద్దు. మంచి అనుభవే, ఎందుకో చెప్తా ఇప్పుడు నీకు. గ్రేట్ ఎక్స్పీరియన్స్. తర్వాత భాగ్యలక్ష్మి మేడం. నమస్తే సార్. నమస్తే మాస్టర్. సార్, నాకు మెడిటేషన్లో ఉన్నప్పుడు కూడా, మెడిటేషన్లో నేను ఉన్నప్పుడు ఎవరైతే నాకు పదే పదే కనిపిస్తున్నారో, నాకు డ్రీమ్స్లో కూడా వాళ్ళే కనిపిస్తున్నారు సార్. పదే పదే ప్రతిసారి వాళ్ళు నాతో మాట్లాడడం, నేను వాళ్ళతో మాట్లాడడం చాలా కూల్గా ఉంటుంది. మెడిటేషన్లో అయినా, నార్మల్గా డ్రీమ్స్లో కూడా. అదే నిన్న నైట్ డ్రీమ్స్లో వచ్చినప్పుడు వాళ్ళిద్దరే కనిపించారు, అన్నయ్య వదిన. కొంచెం డిఫరెంట్‌గా బిహేవ్ చేశారు. వాళ్ళు వదిన అబద్ధం, నేను మాట్లాడింది తను విని, నేను వినలేదు అని చెప్పడం. నా వెనకనే ఉండి వినింది. ఎవరితో ఏం మాట్లాడుతున్నాను విని, నేను అన్నయ్య దగ్గరికి వచ్చే లోపల నేను వినలేదు, నాకు తెలీదు, నేను చూడలేదని చెప్పింది. అన్నయ్యతో నేను అదే మాట అంటే, నువ్వు వాడు వీడు అని మాట్లాడినప్పుడు తనకు కోపం వస్తుంది అని ఈ సంభాషణ జరిగింది సార్. అది మెడిటేషన్‌లో కూడా సేమ్ వచ్చింది సార్. అది అర్థం అవ్వట్లేదు సార్. అది ఇప్పటికి పదే పదే రిపీటెడ్ గా వస్తుంది ఇది. మళ్ళా చెప్పమ్మా ఒకసారి. అన్నయ్య వదిన సార్, నేను మెడిటేషన్ లో ఉన్నప్పుడు కానీ, నార్మల్ గా డ్రీమ్స్ లో కూడా పదే పదిగా చాలా ఫ్రీక్వెంట్ గా కలలో వస్తున్నారు సార్. వచ్చినప్పుడు కామ్ గా ఉంటున్నారు. నేను వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళు నాతో మాట్లాడినా కూల్ గా ఉంటుంది. కానీ నిన్న నైట్ నేను పడుకున్నప్పుడు కూడా అన్నయ్య వదిన ఇద్దరు కలలో కనిపించారు. నేను ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు వదిన నా వెనకనే ఉండి తను వింటుంది, నేనేం మాట్లాడినాను అని వింటుంది. అన్నయ్య పక్కన ఎక్కడో ఉన్నారు. నేను అన్నయ్య దగ్గరికి మాట్లాడినప్పుడు నేను ఆ మనిషితో మాట్లాడినాను, వదిన కూడా నా వెనక ఉంది, చూసింది అంటే, వదినని అడిగితే నేను వినలేదు, నాకేం తెలీదు అని చెప్తుంది సార్. అక్కడ తను వినింది, నాతో మాట్లాడింది. అక్కడ అబద్ధం చెప్పింది అన్నయ్య దగ్గరకు వచ్చే లోపల. అన్నయ్య ఏమంటుండంటే, నేను అలా కాదన్నయ్య, వదిన నాతో పాటు వినింది అన్నప్పుడు, అన్నయ్య నువ్వు వాడు వీడు అని మాట్లాడుతున్నావు కనుక తన కోపం వచ్చింది అని అన్నయ్య అన్నారు ఈ మాట. అది నాకు అర్థం అవ్వట్లేదు సార్. పదే పదే రిపీటెడ్ గా ఇదే వస్తుంది సార్ నాకు. వాళ్ళతో ఏమన్నా రిలేషన్ ఏమైనా ఇబ్బంది ఉందా?
వాళ్ళతో ఆ! గొడవలు ఉన్నాయా? ఒక 2, 3 ఇయర్స్ నుంచి అన్నయ్య, వదిన వాళ్ళు సరిగ్గా ఉండట్లేదు సార్. అసలు మాటలనేది లేదు. హ్మ్. మెడిటేషన్‌లో ఉన్నప్పుడు మాత్రమే నేను వాళ్ళతో మాట్లాడగలుగుతున్నాను సార్. అదర్‌వైజ్ వాళ్ళు ఎదురుగుంటే మాట్లాడరు సార్ వాళ్ళు. మెడిటేషన్‌లో పక్కన పెట్టే వాళ్ళ యొక్క సోల్ నీ మీద కోపంతో అయిష్టంతో ఉంది. అందుకని హుహు. నువ్వు సోల్ లెవెల్‌లో సోల్ టాక్ చెయి దీనికి. హుహు. సోల్ టాక్ మా వాళ్ళు చెప్తారు ఎలాగో మేడం చెప్తారు. హ్మ్. సోల్ టాక్ హ్మ్. చెయి. ఏం లేదు వాళ్ళతో కూర్చొని నువ్వు ధ్యానంలో కూర్చొని నన్ను మీరు ఇలాగా ఉండొద్దు నాతో అని చెప్పేసి నువ్వు చెప్పుకోవచ్చు వాళ్ళకి. సోల్ టాక్ అంతే. ఓకే. ఓకే. ఓకే సార్. నేను ప్రేమతో ఉంటాను. గతాన్ని క్షమించేసేయండి అని చెప్పేసి సోల్ టాక్ చేయి. వాళ్ళ సోలే నీ మీద కోపంతో ఉంది. ఆహా! నువ్వు కరెక్ట్‌గా ఓకే. లేవు వాళ్ళ విషయాల్లో. ఓకే. ఆహా! ఓకే సార్. అది ఓకే అది సార్. మార్చుకో. ఓకే సార్. థాంక్ యూ. ఓకే. నెక్స్ట్. దేవి అన్‌మ్యూట్ చేసుకోండి. దేవి. హృదయపూర్వకంగా నమస్కారం సార్. హ్మ్. చెప్పమ్మా. అది నాకు ఒక డ్రీమ్‌లో ఒక విషయం కనపడింది సార్. అది కనపడిన కాడ్నుంచి నాకు నిరంతరం ధ్యానం జరుగుతుంది సార్. హ్మ్. నిత్యం ఎప్పుడూ అది ధ్యానం జరుగుతూనే ఉంటుంది. ఒంట్లో, బాడీలో, మనసు ఎక్కడికన్నా ఎళ్ళినా కానీ, లేదు నీకది వద్దు, నీకది కరెక్ట్ కాదు, నువ్వు ధ్యానంలో ఉండు అని చెప్తుంది సార్. హ్మ్. అది ఏం జరిగిందంటే ఒక గృహ ఉంది సార్. ఎక్కడో అది ఎక్కడని తెలీదు. డ్రీమ్‌లోనే నేను ధ్యాన సిద్ధి కావాలని చెప్పి అడిగాను సార్. హ్మ్. అడిగినప్పుడు ఒక గృహలోకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఇద్దరు స్వామీజీలు కూర్చున్నారు సార్. వాళ్ళని దర్శనం చేసుకోమన్నారు నన్ను. అంటే విగ్రహాల్లాగానే ఉన్నాయి సార్ అయ్యి. చాలా ఎముకలు మట్టుకే ఉంది సార్. బాడీ లేదు. అంటే జుట్టు బాగా పెరిగిపోయి, గోళ్ళు బాగా పెరిగిపోయి ఉన్నారు సార్ అక్కడ. హ్మ్. వాళ్ళు చూసిన తర్వాత "నీకు ఏం కనపడుతుంది?" అని చెప్పి అడిగారండి. అడిగితే నేను "నాది శరీరం కాదు. నేను ఆత్మని నాది మనసు, బుద్ధి కాదు. నేను ఆత్మని అన్న విషయం నాకు కనపడుతుంది అక్కడ" అని చెప్పాను సార్. హ్మ్. చెప్పిన తర్వాత సరే అని చెప్పి నేను తిరిగి అక్కడ స్వామీజీ వెనక్కి తిరిగి ఒక స్వామీజీ కూర్చున్నారు. ఆ స్వామీజీ అడిగారు. "నీకది చూసిన తర్వాత ఏం కనపడిందమ్మా?" అని ఆ గృహలో. హ్మ్. ఇదని చెప్పాను సార్. చెప్పిన తర్వాత తిరిగి వచ్చేసేటప్పుడు అక్కడ ఒక పక్షి ఒక స్పృహ లేకుండా ఆహ్, ఆహారం లేకుండా పడిపోయి ఉంది సార్. హ్మ్. పడిపోయి ఉన్నప్పుడు దానికి కొంచెం నీళ్లు పోసాను. పోసిన తర్వాత మెదిలింది. హ్మ్. మెదిలిన తర్వాత హమ్మయ్య! ఇది బతికింది అని చెప్పి అనుకున్నాను సార్. అనుకుని తిరిగి వచ్చేసేటప్పుడు అక్కడ కొంచేపు ఆ రాయి మీద బాగా చాలా పెద్ద కొండ సార్ అది. అంటే హ్మ్. మనుషులు ఎక్కుతాం కుదరదంట. ఎళ్ళేటప్పుడే నేను పక్షి మీద ఎక్కి ఎళ్ళాను సార్. హ్మ్. ఎక్కి ఎళ్ళాను. వచ్చేటప్పుడు ఆ రాయి మీద కూర్చొని ఒక ఫోటో తీసుకొని అక్కడ అంతా మహర్షులందరూ తపస్సు చేసుకుండే చోటు అని చెప్పి చూసి హ్మ్. వచ్చేసాను సార్. తర్వాత ఇంకా డ్రీమ్ అంతే. హ్మ్. అది అయిన తర్వాత ఇంకా జ్ఞానం చాలా బాగా కుదురుతుంది. హ్మ్. అది రిలీజ్ అయిపోయింది మంచిదది. ఓకే సార్. నువ్వు రోజు ఏం చేస్తావంటే పక్షులకి గోడ మీద అన్నం పెట్టు. ఓకే. ఆ! సరే. ఆ! పక్షులకి సరే. అన్నము, నీరు పెట్టు రోజు. హ్మ్. ఆ! ఓకే. ఓకే సార్. థాంక్ యూ సార్. నెక్స్ట్. మంజువాణి. మంజువాణి. నమస్తే సార్. హ్మ్. మంజువాణి చెప్పు. సార్ నాకు అంటే నేను ఫైనాన్షియల్‌గా కొంచెం అంత స్ట్రాంగ్‌గా లేదు సార్ మా ఫ్యామిలీ. బట్ హ్మ్. కానీ నేనేమనుకుంటా అంటే నాకు సంపద కావాలి. నాకు కొంచెం ఫైనాన్షియల్‌గా ఏమైనా హెల్ప్ చేయడం కానీ, అంటే అట్లా సోషల్ వెల్ హెల్ప్ కోసమైనా నాకు డబ్బు కావాలి అన్నట్టుగా నేను మెడిటేషన్ చేసుకున్నప్పుడు సంకల్పం పెట్టుకోవాలనుకున్నప్పుడంతా నాకీ లోపల నుంచి ఒక ఇంట్యూషన్ వస్తుంది సార్. హ్మ్. సోల్ అనే ఒక వర్డో, లేకుంటే సోల్ అనే ఒక లెటరో అలా హ్మ్. కనిపిస్తా ఉంటుంది సార్ ఎప్పుడు చూసినా. సోల్ హ్మ్. అనే వినిపిస్తా ఉంటుంది. లేకుంటే సోల్ అని కనిపిస్తుంది సార్. అంటే నేను సంకల్పము ఎలా పెట్టుకోవాలో తెలియదా? లేకుంటే నాకది సోల్ అనే వర్డ్ ఎందుకు ఇనిపిస్తుంది అని నాకు అర్థం ఇయన్నీ చిన్న అవుతలేదు. చిన్నవి చెప్తే ఏం చెప్తావమ్మా? నువ్వు చిన్న ముక్క తీసుకొచ్చి సోల్ అంటే ఏం చెప్తాం మేము చెప్పు? ఇప్పుడు నీ సమస్య ఏంటి అసలు? అంటే నేను మెడిటేషన్ చేసేటప్పుడు నాకు ఆ వర్డ్ వినిపిస్తా ఉంటుంది సార్ ఎప్పుడు చూసినా. అయన్నీ సోల్ అనే తీసుకోవద్దు. వర్డ్ వినిపిస్తా ఉంటుంది. మెడిటేషన్‌లో ఏమొచ్చినా మీరు తీసుకోవద్దు. మెడిటేషన్‌లో వచ్చిన అన్ని అనుభవాలు. వాటిని విశ్లేషించొద్దు. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. నేను ఈరోజు చెప్తాను. ఆ సబ్జెక్ట్ చెప్తాను. కళల్లో వచ్చినవే పరిగణన తీసుకోవాలి. అది కూడా మీరు మధ్యరాత్రిలో ధ్యానం చేస్తూ నిద్రపోయినప్పుడు మనం ప్రాసెస్ చేసినప్పుడు వచ్చినవే తీసుకోవాలి. ఇలాగా మీకు
మైండ్లో కొన్ని వస్తాయి, సోల్లో కొన్ని వస్తాయి, కాబట్టి ధ్యానంలో ఉన్నాయి తీసుకోవద్దు. ఇది మన పక్కా రూల్. ఓకే, అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నీ కళలు ఓకే ఏమైనా ఉంటే దాన్ని తీసుకో, దానికి సంబంధించి మా వాళ్ళు చెప్తారు. ఓకే Yeah. థ్యాంక్ నెక్స్ట్ సునీత హ్యాండ్ రైస్ చేసావు. చెప్పు. నమస్తే సార్. కెమెరా ఆన్ కావట్లేదు సార్. అది మెడిటేషన్ సార్. మరి మీరు చెప్పొద్దన్నారని సైలెంట్ అయిపోయాను. అంటే రియల్ గా సౌండ్స్ వినిపిస్తున్నాయి సార్. మెడిటేషన్ లో కూర్చుంటే రియల్ రెయిన్ వస్తున్నట్టు. నేను చెప్పొద్దు అనట్లేదు, వాటిని పంచుకోండి, అనుభవాల్ని అనుభవించండి అంతే. ఇప్పుడు లడ్డు తిన్నారు, ఆ మాధుర్యాన్ని అనుభవిస్తారు కదా, అలాగే ధ్యానం అనుభవాల్ని అనుభవించండి అంతే. దాన్ని డికోడ్ చేసుకోవద్దు. ధ్యాన అనుభవాల్ని ఎవరు డికోడ్ చేయొద్దు. ఎందుకంటే అది 100% నేను దాన్ని మీరు ఉండరు కదా, ఉండకపోవచ్చు. అదే డ్రీమ్ లో అయితే మీరు ఇంకా అసలు ఉండరు. అవును సార్. మీరు అనుభవాలు పంచుకోవచ్చు. ఓకే సార్. డ్రీమ్ అయితే అంటే ఇది నాకు రియల్ గా అంటే నిజంగా అంటే బయట వస్తుందేమో అని అనుకున్నాను సార్. రెయిన్ అయితే ఇట్లే కొన్ని జరిగాయి సార్. నిన్నొచ్చి ఆ అది పెద్ద బర్డ్ ఎగురుతున్నట్టు అన్నమాట. అలా రియల్ గా అనిపించేసరికి డౌట్ వచ్చి అడిగాను సార్. కల వచ్చి వాటర్ లో సార్ ఎవరో మెడిటేషన్ చేస్తున్నారు సార్. ఒక మునిలాగా ఉన్నారు, నీళ్ళల్లో ఉన్నారు. నా బొడ్డు అక్కడే పెయిన్ వచ్చింది. అక్కడి నుంచి నా పేగు పట్టుకొని నేను దాంట్లోకి వెళ్ళానంట, వాటర్‌లోకి. వెళ్తే చాలా మంది ఉన్నారు సార్. అలా చేస్తూ ఉన్నారనమాట. ఇదేంటి అందరూ నీళ్ళల్లో అసలు వాళ్ళకి బెలూన్స్ కూడా రావట్లేదు సార్. పద్మాసనం వేసుకొని చేస్తూ ఉన్నారు. అని నేను చూసుకొని వచ్చేసాను. అది 1 వీక్ దాకా తగ్గలేదు సార్ నాకైతే పెయిన్ అయితే. రియల్‌గానే ఉండింది పెయిను. అలా వచ్చింది. ఇంకొకటొచ్చేసి అది కలే అనమాట. ఇంకొకరు అది బయటకు వచ్చినా కూడా పెయిన్ ఉందా? పెయిన్ ఉంది సార్. 1 వీక్ దాకా చాలా పెయిన్ సార్ అసలకి. అది రిలీజ్ అయిపోయింది. ఇంకా నీకు ఆ కర్మ రిలీజ్ అయింది. ఆహా! Very ఇంకొక కల సార్. చీకటిగా ఉంది. రాళ్ళున్నాయన్నమాట మొత్తము. ఎవ్వరేం కనిపించట్లే. ఏంటి అన్ని రాళ్ళే ఉన్నాయని నేను అనుకుంటూ ఉన్నాను. అనుకోగానే ఆ రాయి మీద ఒకతను మెడిటేషన్ చేస్తున్నారు. ఇన్ని రాళ్ళల్లో ఈయనొక్కరు ఏం చేస్తున్నారు అని అనుకుంటుంటే, మళ్ళీ ఇంకొకరొస్తున్నారు సార్. ఒక్కొక్క రాయి మీద ఇంకొకరు నేను అనుకున్నప్పుడే వస్తున్నారు. మిగతాటప్పుడు రావట్లేదన్నమాట. ఓకే. అలా జరిగింది సార్ అది. అది ఇంకొకరు ధ్యానంలో వచ్చిందా? కలలో వచ్చిందా? కలనే సార్ ఇది. సరే, కళలన్నీ మీరు మామూలుగా మా వాళ్ళు డికోడ్ చేసుకునేటప్పుడు చెప్పండమ్మా. ఓకే. ఎందుకంటే ఇలా చెప్పకూడదు కళని. ఓకే. కళని ఓకే. ఏం చేస్తున్నారంటే వినేసి చెప్తారు, వినేసి చెప్పకూడదు కళని. ఆ! కళని ఎప్పుడు కూడా కొన్ని ఓకే. క్వశ్చన్స్ చేయాలన్నమాట. మీరు ఓకే. ఆ టైంలో మీ మైండ్ ఎలా ఉంది, మీరు ఏం అవును సార్. చేస్తున్నారు, మీ జీవితానికి దానికి సంబంధం ఏంటి అని కొన్ని క్రాస్ క్వశ్చన్స్ వేసి మా వాళ్ళు చెప్తారు. ఓకే, ఓహ్! ఓకే. ఓకే సార్. అర్థమైంది సార్. థాంక్ యూ కళలు సార్. ఎవరు చెప్పకండి. మీ మీ అనుభవాలు, ధ్యానంలో హ్మ్. వచ్చిన అనుభవాలు, కళలు ఇవన్నీ అంటే క్వశ్చన్ అడగండి నన్ను. అంటే నీకు డౌట్ ఉంది, దాన్ని అడగండి. ఓకే, ఎవరైనా కానీ. ఆహా! ఓకే. అర్థమైంది. థాంక్స్. జ్యోతి. నమస్తే మాస్టర్. నమస్తే సార్. చెప్పమ్మా జ్యోతి. సార్, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది సార్. మెడిటేషన్‌లోకి రానిచ్చి అది కొంచెం రిలీజ్ అయింది. ఏంటమ్మా హెల్త్ ప్రాబ్లం ఏంటి? సార్ బ్రెస్ట్ క్యాన్సర్ సార్. మరి దానికి కర్మధ్యానం అది చేశారా? కర్మదానం చేస్తున్నాను సార్. మీరు ఒకసారి చిత్తూరుకి వచ్చినప్పుడు చెప్పారు. నెంబర్ ఇస్తే అప్పుడు యాడ్ చేసినారు. చేస్తున్నాం సార్. కానీ దాంట్లో కళల్లో అయితే నాకు ఏమీ అనుభవాలు కనిపించట్లేదు. ఓకే. మార్నింగ్ లేసి నైట్ 2కి లేసి ధ్యానం చేస్తున్నాను. మళ్ళీ 4కంతా మెలుకువ వచ్చేస్తుంది సార్. మళ్ళీ ధ్యానంలో లేసి కూర్చోమనేసి నాకు కలలో కనిపించిన 4 నుంచి 5, 6 వరకు కూర్చొనేస్తున్నాను సార్ కళలు ఏమి ధ్యానం. రాలేదా? మరి దానికి సంబంధించిన కళలు ఏమి రాలేదా? దానికి సంబంధించిన కళలేమీ రాలేదు సార్. కానీ ఒక అనుభవం అయితే జరిగింది సార్ నాకు. మెడిటేషన్‌లోకి రానిచ్చి, మీ క్లాస్ వినేసి రానిచ్చి, అప్పటికైతే బ్రెస్ట్ క్యాన్సర్‌కి సర్జరీ జరిగింది. అది మళ్ళీ హాస్పిటల్‌కి వేలూరు వెళ్తే అక్కడ కొంచెం సర్జరీ సక్రమంగా జరగట్లేదు. దాన్ని మళ్ళీ సర్జరీ చేయాలని చెప్పారు సార్ డాక్టర్లు.
నేనైతే మళ్ళీ మెడిటేషన్‌లో కూర్చొని జోల్స్‌ని అడిగాను. సార్ మళ్ళీ సర్జరీ అంటే నాకు భయంగా ఉంది. ఎందువల్ల ఏమి? నేనైతే ఒక మంత్ హాస్పిటల్ కూడా వెళ్ళను. మీరే హ్మ్. ఏం చేస్తారో చేయండి మాస్టర్ అనేసి మెడిటేషన్‌లో అనుకున్నాను. హ్మ్. అనుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్ అయిపోయింది సార్. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్జరీ అవసరం లేదని చెప్పారు సార్ నాకు. ఓహ్! ఆ! అదొక అనుభవం వచ్చింది. మళ్ళీ ఎందువల్ల ఏమి నేను కలల్లో అడుగుతుంటే నాకు 2కి లేసి అట్లా మెడిటేషన్ కూర్చుంటాను. నైట్ 9, 10 వరకు మన క్లాస్ ద్వారా వింటాన్నాను. మెడిటేషన్ చేస్తున్నాను. హ్మ్. మళ్ళీ 2కి మెడిటేషన్ మెలకువ వస్తాంది. కానీ మెడిటేషన్ చేస్తున్నాను. మళ్ళీ 4కంతా మెలకువ వస్తాంది. ఏ కలలో కనిపించట్లేదు సార్. అది నా నీకు ప్రాబ్లమ్ కల అంతే. కల కనపడకపోయినా కర్మ విపాకమైందమ్మా. ఓకే సార్. కల కనిపించలేదు. కానీ కర్మ రిలీజ్ అయింది. అందుకే నీకు ఆపరేషన్ అవసరం లేదన్నారు. అందుకని ఆ! ధ్యానంలో కూర్చొని మాస్టర్స్‌కి థాంక్స్ చెప్పుకో. ఆ! ఓకే సార్. అదే చెప్పారు సార్. మళ్ళీ సైజ్ అట్లే ఎక్కువగా ఉందమ్మా. దాన్ని మళ్ళీ మేము ఓపెన్ చేసి ఎందువల్ల ప్రాబ్లమ్ అయింది అని చూడాలన్నారు సార్ డాక్టర్స్ అయితే వేలూరులో సీఎంసీలో. ఓకే. మళ్ళీ ఒక నెల రోజులు నేను అక్కడికి వెళ్ళకుండా హాస్పిటల్‌కే వెళ్ళను. మీరే ఎలా చేయండి మాస్టర్ నాకు దీని నుంచి రిలీజ్ చేయండి అని అడిగాను నేను మాస్టర్స్‌ని. హ్మ్. ఇప్పుడు నార్మల్‌గా అయింది. వాళ్ళైతే ఏం వద్దు అవసరం లేదు. 3 మంత్స్‌కోసారి చెకప్‌కి రండి అని చెప్పారు సార్. సరే మామూలుగా చెకప్‌కి దానికెళ్ళు. ఓకే సార్. రెగ్యులర్‌గా కర్మ విపాకం చెయ్యి. ఇంకా నాకేమన్నా కర్మ ఉందా? దీనికి సంబంధించిన కర్మ ఏముంది అని మాస్టర్స్‌ని డైలీ అడుగు నువ్వు. ఓకే. అదే నా కలలో కనిపించట్లేదు సార్. అందుకే నేను ఇంకేమన్నా వేరే ఏదైనా చేయాలనేసి మిమ్మల్ని క్వెషన్‌కి అడుగుతున్నాను సార్. నువ్వు రెగ్యులర్‌గా చెయ్యి. ఓకే సార్. ఆపకుండా చేస్తూనే ఉండాలి. ఎందుకంటే నీది పెద్ద ఓకే సార్. హోంవర్క్ తెచ్చుకున్నావు కాబట్టి అవును సార్. రెగ్యులర్‌గా నువ్వు కర్మ ధ్యానం ప్రతిరోజు రాత్రి పూట నీ పని ఒకటే. మధ్యరాత్రిలో హ్మ్. లెగడం, నాకు ఓకే ఇంకేమైనా సార్. బ్యాడ్ కర్మలున్నాయా చూపించండి అని అడగడం, నిద్రపోవడం. ఓకే సార్. ఓకే సార్. ఈ హ్మ్. సందర్భంగా అందరికి చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి. మీ అందరూ కూడా 2 సార్లు ఓకే. చేసి ఏదో విజన్ చూసి క్షమాపణ చెప్పుకొని ఇంకా కర్మ పోలేదు అని బాధపడుతుంటారు. మీరు గుర్తుపెట్టుకోండి. కర్మ పోలేదంటే ఇంకా కేసులున్నాయి మీ మీద. ఆ కర్మలు ఓకే. ఏంటున్నాయో చూసుకోవాలి. ఓకే సార్. మీరు అందరూ ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే ఖచ్చితంగా సార్. ప్రతిరోజు అయితే కర్మ ధ్యానం చేయండి. లేదా 72 శ్వాసలది జ్ఞాన ధ్యానం అన్నా చేయండి. నాకు ఏ కర్మలు లేవనుకుంటే 72 శ్వాసలది చేయండి. అప్పుడు మీకు అద్భుతమైన డ్రీమ్స్ వస్తాయి. ఓకేమ్మా? ఓకే. థాంక్ యూ సార్. మాత్రం ప్రతిరోజు అదే పని చేయాలా? ఓకే సార్. ఓకే. హ్మ్. ధనలక్ష్మి. ధనలక్ష్మి. నమస్తే సార్. ఆ! ధనలక్ష్మి చెప్పు. సార్ నాది కూడా హెల్త్ ప్రాబ్లమే సార్. బ్లీడింగ్ సమస్య సార్. హాస్పిటల్‌కెళ్తే చిన్న ఫైబ్రాయిడ్ ఒకటుందని చెప్పారు సార్. హ్మ్. అయితే అప్పుడు మీకు ఫోను చేశాను. నాకు లావణ్య మేడంని పెట్టారు. ఆవిడ చెప్పారు ఇలా మెడిటేషన్ చేసుకోమని. చేశాను సార్. నాకేమో కల్లో మా ఇంటికి ఒక 20 అడుగుల దూరంలో ఒక రైల్వే ట్రాక్ ఉంది సార్. అయితే రైలొస్తంటే మా తోడికోడలు ఆ రైలు ఎదురుంగా ఏదో కావాలని వెళ్ళలేదు సార్ ఆవిడ. ఒక చెక్క ముక్కో ఏదో అడ్డంగా ఉందని చెప్పి తీయడానికని ఎళ్ళింది సార్. ఇంతలోక ట్రైను సడెన్‌గా బ్రేక్ వేయడమోను అందులో ఉన్న వాళ్ళంతా చనిపోయారు సార్. అలా వచ్చింది సార్ నాకు కల. హ్మ్. ఇప్పుడేమర్థమైంది నీకు ఈ కల్లో? అంటే ట్రైన్‌కి ఎదురుంగా వెళ్ళింది నేనే అని అర్థమైంది సార్. బ్రేకే బ్రేకు ఏసిందెవరు? అంటే బ్రేక్ చనిపోయిందెవరు? వేశారో ఎలా జరిగిందో తెలీదు సార్. కానీ అది ట్రైన్ యాక్సిడెంట్ అయిపోయి అందులో ఉన్నోళ్ళంతా ముక్కలు ముక్కలు అయిపోయారు సార్. బాగా వాళ్ళంతా పీసులు పీసులుగా అయిపోయారు సార్. అదొక్కటే కనిపించింది సార్ నాకు. అంటే నువ్వు చేసిన బహుశా నీ పాస్ట్ నీకేమర్థమైందో చెప్పు ముందు? నాకైతే నేనే ఆ ట్రైన్‌కి అడ్డం వెళ్ళాను. కాగని మా తోడికోడలు రూపంలో అలా కనిపించింది అని నాకు అర్థమైంది సార్. యెస్. నీ పాస్ట్ లైఫ్‌లో నువ్వు చేసిన పని వల్ల చాలా మంది చేసే పనేంటంటే, వాళ్ళు ఎలా చావాలన్నది వాళ్ళిష్టం. కానీ దానివల్ల ప్రతి దాని వల్ల ఇంకోళ్ళకి ఇబ్బందొస్తది. నీ హ్మ్. కళలో అదే చూపిస్తున్నారు. నీ కళలో ఎవరైతే మొక్కలైపోయారో, ఎవరైతే బాధ అనిపించారో, ఎవరి జీవితాలైతే ఛిద్రమైనయో, వాళ్ళకి నువ్వు రోజు క్షమాపణ చెప్తూ ప్రాయశ్చిత్తం కోరుకుంటూ ఉండు. ఓకే? కొన్ని అలాగే రోజులు సార్. సార్ హ్మ్. చెప్పండి సార్. ఇప్పుడు నువ్వు చేసింది పెద్దదా? నువ్వు అనిపించేది పెద్దదా? నేను చేసిందే పెద్దది సార్. అది. అందుకని ఆ విధంగా నువ్వు చెక్ చేసుకో. ఓకే? ఓకే సార్. దాన్ని సార్ క్షమాపణ ఇప్పుడు కోరడం చేసుకో. యాహ్! అలాగే సార్. నేను ధ్యానంలోకి మొన్న డిసెంబర్ 3 తేదీ నుండి వచ్చాను సార్. హ్మ్. అయితే 2 తేదీ తెల్లవారుజామున ఆ 2 తేదీ రోజు హాస్పిటల్‌కెళ్ళొచ్చాను సార్. ఈ విషయం చెప్పారు. ఇంక భయంతో పడుకున్నాను. అయితే అమ్మ వాళ్ళ ఊర్లో ఒక పెద్ద ఏరుంది సార్. ఆ ఏరు పొంగిపోతున్నట్టు కనిపించింది సార్ నాకు కల్లో.
కనిపించి చాలా భయపడుతున్నాను. ఊరంతా మునిగిపోద్దని అంటున్నాను. ఇంతలోకి తమ్ముడొచ్చి, "అక్క భయపడకు దాని మీద పిరమిడ్ ఉంది. ఏం కాదని" చెప్పాడు సార్. ఇంకా ఓకే. ఆ ఏరు పొంగలేదు సార్. అలా కనిపించింది. అది కూడా నేను డ్రీమ్ కోడింగ్‌లో అడిగితే, "మీకు మాస్టర్స్ ఉన్నారు వెనకమాల. ఏం కాదు భయపడకండి" అని చెప్పారు సార్. ఓకే. అంటే నువ్వు మూడో తేదీ పిరమిడ్ యొక్క శక్తిని వాడుకో. అది నీకు సందేశం. పిరమిడ్ ఎనర్జీని వాడుకో. మీ ఇంట్లో పిరమిడ్ ఉందా? లేదు సార్. మా ఇంటికి దగ్గరలో ఉంది సార్. ఒక 10 అడుగుల దూరంలో. రోజు వెళ్లి అక్కడ చేసుకుంటున్నాను సార్. అక్కడ చేసుకో. ఒక వుడ్ పిరమిడ్ ఒకటి తెప్పించుకొని ఇంట్లో పెట్టుకో. హ్మ్. ఓకే సార్. థాంక్ యూ సార్. మీకు విజయలక్ష్మి. యాహ్! ఒక్క నిమిషం ఉండు. ఓకే సార్. టాపిక్ చెప్తాను. నేను ఇక్కడ రికార్డ్ చేసుకుంటా. యాహ్! సరే. మీ అందరికి ఇది రికార్డింగ్ అవుతుందా? అవుతుంది సార్. నేను ఆపేసి